వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. EPS 95 1995లో ప్రారంభించినప్పుడు EPS పెన్షన్ కనీసం అనేది నిర్ణయం చేయడం జరగలేదు. భారతీయ మజ్దూర్ సంఘం అలాగే ఇతర కార్మిక సంఘాలు సుదీర్ఘ పోరాటం తర్వాత 2014లో ఆ కనీస పెన్షన్ని 5,000 రూపాయలు పెంచారు. 2014 తర్వాత ఈ రోజున 2025 11 సంవత్సరాలు పూర్తి అవుతున్న నేపథ్యంలో ఈ 1,000 రూపాయల పెన్షన్ నేడు ఎందుకు కొరగాకుండా ఉన్నది. కాబట్టి ఈ పెన్షన్ని కనీస పెన్షన్ని 5,000 రూపాయలకు పెంచాలని, ఆ పెంచినటువంటి పెన్షన్కి డిఏ జోడించాలని, అలాగే ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా EPS 95 పెన్షన్దారులందరికీ కూడా వైద్య సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి ఈ రోజున విశాఖపట్నం ధర్నా చౌక్ దగ్గర భారతీయ మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కలెక్టర్ గారి ద్వారా ప్రధానమంత్రి గారికి మెమోరాండం సమర్పించడం జరుగుతున్నది. ఈ యొక్క నిర్ణయము గత ఫిబ్రవరిలో 10-11 తేదీల్లో గౌహతిలో జరిగినటువంటి కేంద్ర కార్యసమితిలో తీసుకున్న నిర్ణయము ఈ రోజున దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ద్వారా ధర్నా నిర్వహించి ప్రధానమంత్రికి మెమోరాండం సమర్పించాలని చెప్పేసి అక్కడ నిర్ణయం చేసుకున్నాము. దానిలో భాగంగా విశాఖపట్నంలో కూడా మేము చేస్తున్నాము. దీంట్లో ఆర్టీసీ, BHEL, అలాగే షిప్ యార్డు, స్టీల్ ప్లాంటు, పోర్టు, ఇతర ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థల కార్మికులు, డాక్యార్డు వాళ్ళు, అలాగే ప్రభుత్వ రంగ ఇతర కార్మికులందరూ కూడా పాల్గొంటున్నారు. ఇప్పుడు మేము కలెక్టర్ గారికి వెళ్ళి మెమోరాండం సమర్పించడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.